అనేక మంది సంక్షేమంలో కఠినమైన పరీక్షలో తాను మిసెస్ ఇండియాగా విజయం సాధించిన అపురూపమైన క్షణాలు ఎన్నటికీ మర్చిపోలేను అని ఖమ్మం నగరానికి చెందిన మిసెస్ ఇండియా అడ్వకేట్ పరహా గుర్తు చేసుకున్నారు. శుక్రవారం ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో వీరనారిమణులు ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాజ్యాధికార మహిళా రిజర్వేషన్లు బహుజన మహిళల కర్తవ్యాలు అనే సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పరహా మాట్లాడుతూ యువత ఉన్నతంగా ఆలోచించి ఉత్తమంగా చదివి జీవితంలో అనుకున్నది సాధించాలని కోరారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదన్నారు. తాను మిసెస్ ఇండియా గెలుచుకున్న క్షణాలను ఆమె గుర్తు చేసుకున్నారు. మహిళల సంఘం కమిటీ మెంబర్స్ అందరికీ, స్పెషల్లీ భద్రు నాయక్ గారికి అండ్ వీరనారిమణుల ఉపేంద్రమ్మ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరందరూ ఇందులో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ అండ్ సోదర సోదరి మనందరికీ, సౌండ్ సిస్టమ్ అండ్ కెమెరామెన్స్ అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. నేను వచ్చేటప్పుడు ఎంట్రన్స్ లో చాలా మంది డాన్స్ చేశారు ఎండలో, వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత. మహిళా సాధికారత అంటే ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్న మహిళలందరినీ చూడండి, అంటే వాళ్ళు ఏదో ఒక రంగంలో ముందుకు వచ్చిన వాళ్ళు, రైట్? అలా చేయాలి అంటే మీరు ఎడ్యుకేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేయాలి. వితౌట్ ఎడ్యుకేషన్ మనం ఏమీ చేయలేము. కావచ్చు అందరిలో స్కిల్స్ ఉండొచ్చు, ఆ నాలెడ్జ్ ఉండొచ్చు, ఆ టాలెంట్ ఉండొచ్చు. వితౌట్ ఎడ్యుకేషన్ కూడా చాలా మంది ముందుకు వచ్చారు. కానీ ఈ రోజుల్లో, ఈ కాంపిటీషన్ రోజుల్లో మీరు ఎడ్యుకేషన్తో పాటే ముందుకెళ్ళవచ్చు. తెలుగు రచయిత జయరాజ్ గారు చెప్పినట్లు నోట్లో చక్కెర, రైట్? ఇందాక చెప్పారు కదా, నోట్ బుక్ ఉండాలి, నా దగ్గర బుక్ ఉంటుందని. ఒక ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, నోట్లో చక్కెర పోసే వాళ్ళు హార్ట్ లో ఏమంటారు, సీరియల్ ఇచ్చేవాళ్ళు లైక్. బట్ అదే మీ దగ్గర బుక్ ఉంటే, ఆ బుక్ నాలెడ్జ్ ఉంటే, యూ కెన్ ఆస్క్ గవర్నమెంట్ ఆల్సో, రైట్? ఆ రైట్ మీకు వస్తుంది. యూ కెన్ ఆస్క్, యూ కెన్ క్వశ్చన్ గవర్నమెంట్. ఈ రోజు మన చుట్టుపక్కల మనకి అనిపిస్తూ ఉంటుంది, ఇది రైట్ జరగట్లేదు, మన ఇంట్లో రైట్ జరగట్లేదు, నా జీవితం మంచిగా లేదు, నేను ఇంకేదో చేయాలి అనుకుంటాం. ఆ వాయిస్ ఎప్పుడు వస్తుంది? మీరు సరిగా చదువుకుంటేనే. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ పవర్. ఓకే, ఎడ్యుకేషన్ ఈజ్ యువర్ వాయిస్. ఎడ్యుకేషన్ రెస్పెక్ట్ యూ, ఓకే, అండ్ వాల్యూ యూ. అండ్ లాస్ట్, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ రెవల్యూషన్. ఓకే, ఒక రెవల్యూషన్, ఒక మొత్తం సిస్టాన్ని చేంజ్ చేసేది ఓన్లీ విద్య మాత్రమే. సో అలాంటి విద్యని మీరు ఎప్పుడూ బ్యాక్ చేయకండి. జయరాజ్ గారు ఇంకొక మాట కూడా చెప్పారు, ఇష్టమైన వాళ్ళని కుల మత ఏది లేకుండా కూడా పెళ్లి చేసుకోండి అని. కానీ ఇప్పుడు మ్యారేజ్ వద్దు, ఆఫ్టర్ 25 years ప్రతి ఒక్కరు మ్యారేజ్ చేసుకోవాలని ప్రామిస్ ఇవ్వండి. మీరు ఏదో ఒకటి సాధించాలి. ఓకే, women empowerment is your first fundamental right. With this, you can participate in education, economics, social and political. కంప్లీట్ చేశాను, తర్వాత నా మ్యారేజ్ అయిపోయింది. నాది కూడా ఫస్ట్ స్టార్టింగ్ లోనే మ్యారేజ్ చేసేసారు, అందుకే చెప్తున్నాను. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ నాకు 2 పిల్లలు. ఒకడు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, అండ్ నెక్స్ట్ పాప 9 years. బట్ మ్యారేజ్ అయింది, 12 years అయిపోయాయి. నేను కూడా చాలా బాధపడేదాన్ని, ఏదో ఒకటి చేయాలి, నేను ఏమంటారు, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, నేను ఏదో ఒకటి చేయాలి అని. ఒక యాజ్ ఏ రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజన్ లాగా నేను ఒక భారతీయుడు, అలా ఫీలింగ్ రావాలి మనకి. ఓకేనా? అప్పుడే మీరు ఏదో ఒకటి చేయగలుగుతారు. మీకు ఎన్నో ఉంటాయి ఆశలు, ఎన్నో ఉంటాయి కోరికలు చేయాలని. కానీ అవన్నీ చేయాలంటే మీరు మీకంటూ ఒక పేరు నిలబెట్టుకోవాలి. ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి. నాకు పేరు లేకపోతే నాకెందుకు ఇస్తారు మాట్లాడడానికి? అవునా? సో మీరు మీ పేరుని నిలబెట్టుకోవాలి. ఎప్పుడైతే నేను మిసెస్ ఇండియా ఫస్ట్ రన్నర్ అప్ అని నాకు టైటిల్ నాకు చెవిలో వినిపించిందో ఆ రోజు ఫీల్ అయ్యాను. ఓకే, నువ్వు ఖమ్మంకి వెళ్తున్నావు, ఇంకా నువ్వు నేమ్ చేంజ్ అయిపోయింది. అలాగే నాకు ప్రతి పేపర్లో ఖమ్మం అమ్మ, మిసెస్ ఇండియా,
మా సంథింగ్ ఏదో టైటిల్స్ ఇచ్చారు. నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈరోజు. ఒక నేమ్కి నేను ఈరోజు మా డిస్ట్రిక్ట్ లో ఒక పేరు తెచ్చుకున్నానని. అండ్ తర్వాత కూడా మిసెస్ ఇండియా అయిపోయాను, సరే ఓకే ఒక పేరు వచ్చేసిందని సైలెంట్ గా లేదు. నాకు ఒక పేరు వస్తే సరిపోదు కదా, నేను ఏదైనా చేయాలి అంటే నేను ఇంకా ఫర్దర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి, రైట్? అప్పటికి నేను ఎంజాయ్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు ఈ 3 years కష్టపడి నేను లా కూడా కంప్లీట్ చేశాను. ఎందుకు అంటే మీరు ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు అంటే అది లా చదివైనా ఉండాలి, జర్నలిజం అయినా ఉండాలి, లేదా పొలిటిక్స్ అయినా ఉండాలి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ సిస్టమ్ ని మొత్తం మార్చాలి, ఈ జెండర్ ఈక్వాలిటీని మార్చాలి, ఈ కుల వివక్ష భేదాన్ని తగ్గించాలి అంటే మీరు ఇంతకు ముందులాగా డాక్టర్లో, ఇంజనీర్లో, ఇంకేంటో అది కాదు. జర్నలిజం, పాలిటిక్స్ అండ్ ఏంటి లా, ఇది చదవాలి. అప్పుడే ఈ సిస్టమ్ మొత్తం చేంజ్ అవుతుంది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ గురించి మనం అందరం కష్టపడి స్వతంత్రం తెచ్చుకున్నాం. కానీ ఈ రోజు కూర్చొని మేము ఒక బహుజన పార్టీ, మేము ఒక బడుగు వర్గాలం, వెనుకబడి తరగతులని ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందుకు? అంత రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారు. ఆ రాజ్యాంగం మీద మొత్తం సొసైటీ మొత్తం నడుస్తుంది, ప్రభుత్వం మొత్తం నడుస్తుంది. కానీ ఈ రోజు కూడా మనం కూర్చొని మహిళా సాధికారత గురించి మాట్లాడుకుంటున్నాం, బడు వర్గాల గురించి మనకి ఇంకా రిజర్వేషన్ మాట్లాడుకుంటున్నాం. ఇంకా మీకోసం కష్టపడుతుంటే, ఇంకా రిజర్వేషన్ కావాలి అంటే మనం ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. ఓకే, చదువుతోనే అన్ని సాధ్యం. మీకు కావాల్సిన వాయిస్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, అండ్ మీ గోల్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకేనా? క్లియరా? సో ఈ రోజు నుంచి డాక్టర్స్, ఇంజనీర్స్ ఇంకేదో కాదు, మీరేమవుతారు? పాలిటిక్స్ జాయిన్ అవుతారు, సైంటిస్టులు అవుతారు. సైంటిస్ట్ కూడా ఈ మధ్య 2 విన్నాం. ఒక యంగ్ పైలట్, ఫీమేల్స్ పైలట్స్ అవుతారా? లేదు. కానీ 2 days బ్యాక్ యంగ్ 21 years కి యంగ్ పైలట్, యంగ్ జస్టిస్. నిజంగా మన భారతదేశం చాలా అభివృద్ధి చెందుతుంది. మనం ఇంకా వెనక లేదు, ముందుకే వెళ్తున్నాము. సో మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు మీరు సాధించిన వాటికి కూడా. కానీ మీకంటే ఒక గోల్ పెట్టుకోండి. డ్రీమ్ బిగ్ ఆల్వేస్. ఓకే, మీకంటే ఒక డ్రీమ్ ని పెద్దగా పెట్టుకోండి. ఆ డ్రీమ్ కి చేయాల్సిన హార్డ్ వర్క్ చేస్తేనే మీ డ్రీమ్ కంప్లీట్ అవుతుంది. నేనేదో డ్రీమ్ పెట్టేసుకున్నాం, పరిస్థితి సరిగా లేదు, ఈ రోజు కాదు రేపు చేస్తాను, వాడు సరిగ్గా మాట్లాడట్లేదు, వీళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు అంటే కుదరదు. యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓన్లీ until your dreams come true. ఓకేనా? మీ డ్రీమ్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరు అస్సలు నిద్రపోవద్దు. ఈ రోజు 3 words, డ్రీమ్స్ కంప్లీట్ అయ్యే వరకు నిద్రపోవద్దు, అండ్ విమెన్ ఎంపవర్మెంట్ కోసం మీరు నిల్చోవాలి. అండ్ మీరు ఎంచుకున్న రంగాలు కాకుండా డిఫరెంట్ గా నిల్చోండి. నెక్స్ట్ రాబోయే 3 years లో మీరందరూ ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చి నిల్చొని మాట్లాడాలి. ప్రామిస్?